పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు పదును పెట్టి వాటిని అమలు చేసే చర్యల్లో భాగంగా వచ్చే వారం రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా పార్టీ నేతలకు తమ లక్ష్యాలను వివరించేందుకు సమావేశం కానుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ, ప్రచార అస్త్రాల ఖరారు, మేనిఫెస్టో కమిటీలు వారం రోజుల్లో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన CWC సమావేశంలో అభ్యర్థుల జాబితా, ఎన్నికల వ్యూహంపై చర్చ జరగనుంది. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై నేతలకు వివరించే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో కనీసం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది హస్తం పార్టీ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు పదును పెట్టి వాటిని అమలు చేసే చర్యల్లో భాగంగా వచ్చే వారం రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి అప్డేట్స్. జోస్నా, నిన్న బీజేపీ పార్టీ దాదాపు 195 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించి రేస్ లో ముందుంది. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ అనేది మరొక వారం 10 రోజుల్లో రానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ప్రకటన పైన దృష్టి సారించాయి. అంటే ముందుగానే అభ్యర్థుల్ని కనుక ప్రకటించినట్లయితే ప్రచారం చేసుకునేందుకు తగినంత సమయమో వెసులుబాటు అనేది కూడా ఉంటుందని చెప్పేసి భావించి ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రానున్న వారం రోజుల లోపల కీలక సమావేశాలన్నింటి కూడా నిర్వహించనుంది. ముఖ్యంగా మేనిఫెస్టో కమిటీ, అదేవిధంగా ఇటు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ, అదేవిధంగా CWC సమావేశాలంటి కూడా నిర్వహించనుంది. వరుసగా ఈ 3 సమావేశాలతోటి కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న రోజుల్లో 100 అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. అయితే సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని గురించి ఆసక్తి అనేది కూడా నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రస్తుతం రాజ్యసభలో కొనసాగుతున్నారు కాబట్టి ఆయన కర్ణాటక నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే బీజేపీ ప్రకటించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమైన నేతల పేర్లన్నీ కూడా మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ప్రకటించబోయే జాబితాలో ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పేర్లన్నింటి కూడా ప్రముఖంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉంది కాబట్టి ఈ మేరకు దక్షిణాది నుంచే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళ, తెలంగాణ, దాంతో పాటుగా కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన అనేది కూడా ఉంటుంది. దాంతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే అలయన్సెస్ అన్నిటి కూడా ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రకటన అనేది కూడా ఉండొచ్చు. ముఖ్యంగా బీహార్ లో RJD తోటిను, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలతో పొత్తు అనేది కూడా ఉంటుంది. ఇటు బెంగాల్లో కూడా మరి మమతా బెనర్జీతో పొత్తు అనేది కూడా ఇంతవరకు ఖరారు కాలేదు. ఢిల్లీలో కనుక చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఉండనుంది. ఇటు మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ, అదేవిధంగా తమిళనాడులో DMK తో పొత్తు కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దాని గురించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవైపు పొత్తులు, సీట్ల సర్దుబాటు, దాంతో పాటుగా అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, అదేవిధంగా టోటల్ ఓవరాల్ గా అధికారాన్ని సాధించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని గురించి కూడా ఈ వరుస సమావేశాలు కూడా జరగబోతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ కూడా 100 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో బీజేపీతో పాటు సమానంగా వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శిరీష్.